ఎస్వి ఆర్గానిక్ ఫార్మ్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర ఆర్గానిక్ ఫార్మ్ గార్డెన్స్. ఈ పొలము సంవత్సరం వరకు కూడా ఒక అడవిలాగా ఉండేది. ఈ అడవి లాంటి పొలాన్ని బావ ఎంత అందంగా తీర్చిదిద్దాడో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. నమస్తే, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. చూసారా, పొలంలో ఎక్కువ మీకు ఇక్కడ కొబ్బరి చెట్లు, లోపలికి వెళ్తే మామిడి చెట్లు, ఇంకా పొలం అంతా కూడా పల్లీలు, వేరుశెనగ గింజలు వేసాము. పొలమంతా తిరిగి ఎంత బాగుంది, ఏమేమి ఉన్నాయి పొలంలో అన్నది ఈరోజు చూద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. బావకి ఊర్లో పొలం స్టార్ట్ చేయాలని అసలు ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ పొలం అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సంవత్సరం అంతా ఇల్లు కట్టి ఇంటి గృహప్రవేశం చేశాము. తర్వాత సంవత్సరము పొలం పనులు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈ పొలం అంతా కూడా అడవిలాగా పెద్ద పెద్ద మాన్లు పెరిగిపోయి ఉన్నాయి, పనికిరాని చెట్లు అన్నమాట. ఆ చెట్లన్నిటినీ జేసీబీ పెట్టి తీపిచ్చి తర్వాత పొలం అంతా కూడా ట్రాక్టర్ పెట్టి దున్నించి డాడీతో జేసీబీ పెట్టి గుంతలు లోడించి కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా పెట్టేశారు. మీరు చూస్తూ ఉంటారు, చేనంతా కూడా కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అక్కడ పెద్ద పెద్ద టెంకాయ చెట్లు ఉన్నాయి చూసారా, కొబ్బరి చెట్లు. అక్కడ వరకు పొలము, అక్కడ వరకు కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా నాటారు. తర్వాత మామిడి చెట్లు అవన్నీ నాటేసిన తర్వాత ఫెన్సింగ్ ఉండాలని చెప్పి చుట్టూ ఫెన్సింగ్ వేయించారనమాట. ఫెన్సింగ్ అంతా రాళ్ళు నాటించి, కమ్మీ అంతా పెట్టించి, ఏవి లోపలికి రాకుండా కమ్మీ అంతా పెట్టించి, గేట్ పెట్టించి అన్నీ రెడీ చేశారు. తర్వాత ఈ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అన్నీ పెద్దవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ పంట ఇందులో వేయలేం కాబట్టి నీడొచ్చేస్తుందని చెప్పి కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు పెద్దవైపోతే నీడొచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే పంట ఏది వేయలేం కాబట్టి ఇవి చిన్నగా ఉన్నప్పుడే ఒక 3-4 పంటలు వేసేసుకోవచ్చు మనము అని చెప్పి పొలం మొత్తము కూడా పల్లీలు వేసాము. 3 months 120 days పల్లీలు పంట మేము వేసి కూడా 2 months 3 months అయిపోతుంది. నెక్స్ట్ ఏప్రిల్లో పిల్లలకి హాలిడేస్ రాగానే పల్లీలు, వేరుశెనక్కాయలు కూడా మొత్తం హార్వెస్ట్ చేస్తామన్నమాట. అంటే బావ ఒక్కడే చేశాడా అంటే బావ ఒక్కడే కాదు, మా డాడీ హెల్ప్ కూడా తీసుకున్నాడు. డాడీకి ఎలాగో ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి, ఇంకా ఊర్లో అందరూ తెలిసే ఉంటారు కాబట్టి డాడీ హెల్ప్ కూడా తీసుకున్నాడు అనమాట. డాడీ జేసీబీ పెట్టించి పిచ్చి చెట్లు అన్నీ కూడా వచ్చేసాయి కదా పెద్ద పెద్దవి, అవన్నీ కూడా తీసి బయట పడడానికి మా ట్రాక్టర్ని రప్పించి వాటి హెల్ప్ తీసుకున్నాము. ఇంకా మేము ఎలాగో ఇక్కడ ఉండం కాబట్టి ఇంకా పొలాన్ని అంతా కూడా కొన్ని రోజులు డాడీనే చూసుకోవాలి. అమ్మ వాళ్ళ ఊరు ఉండేది, అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ ఒక 45 minutes పడుతుంది. అలా జర్నీ చేసి ఈ ఊరికి రావాలి. కానీ డాడీ 2 daysకి ఒకసారి ట్రాక్టర్తో ట్యాంకర్ నీళ్లు తీసుకొని వచ్చి చెట్లకు అన్నిటికీ నీళ్లు పోపించేవాడు. ఇంకా కూలోళ్ళనంతా పెట్టి, మనుషుల్ని పెట్టించి కలుపు, చెట్టు చుట్టూ కలుపు అంతా కూడా తీపిచ్చేవాడు. బావ నెలకి ఒక 20 రోజులు ఊరికి వచ్చేసేవాడు. ఊరికి వచ్చి పొలం పనులు చేసేవాడు అన్నమాట. అక్కడ హైదరాబాద్లో ఫ్యాక్టరీ, అలాగే ఇంటిని అన్నిటినీ నేను చూసుకునేదాన్ని. ఇంకా డాడీ హెల్ప్ చేసేవాళ్ళు. డాడీ కూడా కూలోళ్ళని పెట్టి మంచిగా చేపించడం, ఇలాంటివన్నీ పనులు కూడా బాగా హెల్ప్ చేశారు. ఇంకా చెట్లన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత అందంగా పెరుగుతున్నాయో గ్రీనరీగా. లాస్ట్ సమ్మర్లో చెట్లు నాటాము, ఈ సమ్మర్కి అంతా ఇంత హైట్లో పెరిగి ఉన్నాయి, చాలా బాగా పెరుగున్నాయి. వేరుశెనక్కాయ చెట్లు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకొక 1 month, ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ ఏప్రిల్లో ఈ చెట్లన్నిటిని కూడా తీసేస్తాము. శనక్కాయలు అన్నీ కూడా హార్వెస్ట్ చేస్తామన్నమాట.
పొలంలో వేరుశెనక్కాయలు వేసాం కదా, ఈ వేరుశెనక్కాయలు వేయడానికి విత్తనాలని బావ ఒక యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చారు. వాటిని ఒలిచి అన్ని పల్లీలంతా కూడా పొలంలో వేసేసిన తర్వాత మిగిలిన వాటిని హైదరాబాద్కి తీసుకొచ్చారు. వాటిని ఒక 13 kgs వరకు నేను ఆయిల్ పట్టించాను. ఆయిల్ చాలా బాగొచ్చింది. ఇవన్నీ కూడా ఆయిల్ కోసం పెద్ద పెద్ద పల్లీలు ఉంటాయి చూడండి, ఆ పల్లీలు చాలా బాగున్నాయి. గింజలు చాలా పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి. ఇదేంటో తెలుసా, ఇది వచ్చి ఈ పొలానికి అంతా కూడా అంటే వేరుశెనక్కాయలకి చెట్లకి నీళ్లు కావాలి కదా, ఆ నీళ్ళకి మనము అందించాలి అంటే ఈ పైపుని రెడీ చేసుకున్నారు. భూమిలోనే పైప్స్ అన్నీ కూడా ఫిట్ చేసేసారన్నమాట. ఈ పైపుకి మనం ఇట్లా ఇంకొకటి గన్ లాగా ఉంటుంది, ఆ గన్ని ఇక్కడ ఫిట్ చేసేసి దీన్ని ఆన్ చేసామనుకోండి, మొత్తం పొలం అంతా దీని చుట్టుపక్కల అంతా కూడా స్ప్రింకిల్స్ లాగా వాటర్ పడుతూ ఉంటాయి. చెట్లన్నిటికీ కూడా వాటర్ అందుతాయి, అవి మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఈ ప్లాన్ మాత్రము బాగా యూట్యూబ్లో చూసి దీన్ని సెట్ చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు కానీ కరెంట్ ఉంటే నేను ఆన్ చేసి మరి మీకు చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుంది అన్నది. ఇంకా చెట్లకు అన్నిటికీ కూడా డ్రిప్స్ వేసేసారు, సెట్ చేసేసారు. డ్రిప్స్ కూడా భూమిలోనే పైప్స్ అన్నీ కూడా పూర్తి చేసి డ్రిప్స్ చెట్టుకి ఎక్కడ కావాలంటే అక్కడ మనకి వాటర్ చుక్కలు చుక్కలుగా కారేలాగా సెట్ చేసి ఉన్నారు. అవి కూడా మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తే ఇటు పక్కన నాన్న, మీరు ఇక్కడ చూసారంటే ఇదిగోండి డ్రిప్ పైపు. నేను కూడా మన మిద్దె తోటలో పెట్టాను కదా, సేమ్ డ్రిప్ పైపు. ఇది పైన మాత్రమే, లోపల పెద్ద పైపులు పూర్తి చేసి ఉన్నారు. అక్కడి నుంచి ఈ పైపు కనెక్షన్ ఇచ్చారు. వాటర్ రాగానే పొలం అంతా చూసుకోవడానికి మనుషులు కూడా ఉన్నారనమాట. వాటర్ వేసినప్పుడు దీన్ని ఇట్లా ఆన్ చేసి పెట్టేస్తారు, వాటర్ చెట్టుకి ఇలా వస్తాయన్నమాట. ఈ డ్రిప్స్ వేయక ముందు అయితే మాత్రం మా డాడీ చూసుకునేవాళ్ళు. మా డాడీ ట్యాంకర్తో నీళ్లు తీసుకొని వచ్చి చెట్లకి నీళ్లు పోసేవాళ్ళు. డ్రిప్స్ వేసిన తర్వాత మోటార్ ఆన్ చేసేసామంటే ఇది ఆన్ చేసి చెట్టుకు నీళ్లు పడతారు. ఇక్కడి నుంచి పొలం మొత్తం అంటే భూమిలో పైప్స్ ఉన్నాయి కదా, చెట్టుకి డ్రిప్స్, ఆ డ్రిప్స్ అన్నిట్లో వాటర్ కారాలి అంటే ఇక్కడి నుంచి పైప్స్లలో నుంచి అన్ని పైపులకి వాటర్ సప్లై అవుతాయి అన్నమాట. ఆ పైప్స్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా వాల్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చేన్ చుట్టూరు మొక్కజొన్నలు నాటారు. స్వీట్ కార్న్స్ కాదు, కార్న్స్, ఓన్లీ మొక్కజొన్నలు. చూసారా, కొన్ని కోసేయచ్చు కూడా కోసేయచ్చు. ఇవి కోసుకొని కూడా వెళ్తాం ఈరోజు మేము కొన్నిటిని. పొలం మాత్రము ఎంత గ్రీన్గా ఎంత అందంగా ఉంది అంటే ఇక్కడే స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. బావకి మనసంతా ఇక్కడే ఉంటుందన్నమాట. ఎందుకంటే బావ రాలేదు హైదరాబాద్ నుంచి, అక్కడే ఉన్నాడు. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతుంటే వాళ్ళని చూసుకుంటూ అక్కడే ఉన్నారు. నన్ను పంపించారు, ఫంక్షన్ ఉంటే నేను వచ్చి అలాగే పొలం కూడా చూసుకొని రమ్మని చెప్పారు ఎలా ఉంది అని చెప్పి. అందుకని చెప్పి నేను పొలంలోకి వచ్చాను. చాలా బాగుంది. బావ కానీ ఈ క్లిప్స్ని చూశారు అంటే, ఇప్పుడు వీడియో తీసిన వెంటనే నేను కొన్ని క్లిప్స్ పంపిస్తాను, పంపించిన వెంటనే క్లిప్స్ చూసారంటే మాత్రము బావే మురిసిపోతారన్నమాట, ఎంత బాగుంది పొలం అంతా కూడా అని చెప్పి. సో నాకైతే చాలా నచ్చింది. నేను ఇది సెకండ్ టైం అనమాట రావడం. ఫస్ట్ చెట్లన్నీ పెట్టినప్పుడు వచ్చాను, ఫెన్సింగ్ వేసినప్పుడు వచ్చి చూసుకొని వెళ్ళిపోయాను. తర్వాత పల్లీలు వేయడము అన్నీ కూడా బావే చూసుకున్నారు, మనుషులను పెట్టి తవ్వించడము అంతా బావే చూసుకున్నారు. నేను ఇది సెకండ్ టైం ఇప్పుడే వస్తున్నాను, అంటే పల్లీలంతా కూడా వేసిన తర్వాత చూడడం కోసం వచ్చానన్నమాట. సో చాలా బాగుంది. నాకైతే నిజంగా ఎంత గ్రీన్గా ఉందంటే ఇక్కడే స్పెండ్ చేయాలనిపిస్తుంది మాకి. నిర్మలా రా, ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా, ట్రాపర్స్. ఈ ట్రాపర్స్ వేటి కోసం అంటే కొబ్బరి చెట్ల కోసము.
కొబ్బరి చెట్లల్లో మొదలు ఫస్ట్ ఇట్లా ఆకు వేస్తుంది కదా, ఆకుల్ని ఒక పురుగు కొరికేస్తుంది అనమాట. కొరికేస్తే అది అక్కడికే ఆగిపోతుంది అనేసి ఈ ట్రాపర్స్ తీసుకొచ్చి పెట్టారు. ఈ ట్రాపర్స్ ఏంటంటే దీంట్లో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్కి ఆకర్షించి మనం మిద్దె తోటలలో పెడుతూనే ఉంటాం కదా, వాటికన్నా ఇది కొంచెం వేరు. ఇక్కడ ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్కి ఆకర్షించి ఇందులో లోపల వచ్చి ఇక్కడ వచ్చి వాటరు, కొబ్బరి లేత కొబ్బరి పీచు అన్నమాట. ఆ పీచు ఇందులో ఉంటుంది. ఆ పీచు ఆ వాటర్లో వచ్చి పడిపోయి ఆ పురుగులు చచ్చిపోతాయి అన్నమాట. సో ఇది కొబ్బరి చెట్ల కోసం ట్రాపర్స్. వీటిని కూడా ఏర్పాటు చేశాడు ఎందుకంటే మేము ఎక్కువ ఇక్కడ ఉండి చూసుకోవడం అంతా ఉండదు కాబట్టి బావకి ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి భయంతో ఇవి కూడా తీసుకొచ్చి పెట్టారు. ఆన్లైన్లో బుక్ చేస్తే డాడీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి 2 రోజులకి 3 రోజులకి వస్తూనే ఉంటారు కాబట్టి డాడీ చూసుకోవడానికి ఈ వాటర్ని కింద పోసేసి మళ్ళీ పీచు వేరేది వేసి వాటర్ పోసి పెడతారు. అలా అన్నమాట. ఇప్పుడు కూడా ఇందులో ఒక పెద్ద పురుగు ఉంది. తీసిరా నాన్న. ఇది ఎలా తీస్తారు? ఇదిగోండి, ఇప్పుడు కూడా ఇందులో పురుగులు ఉన్నాయి. ఇలాంటి పురుగులే కొబ్బరి చెట్లని కొరికేస్తూ ఉంటాయి అన్నమాట, ఆకుల్ని. అందుకని చెప్పి ఇవి పెట్టారు. కింద కొబ్బరి పీచు, వాటరు, అందులో పురుగులు పడి చచ్చిపోయినాయి. బావకి తోట కోసం ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటారు. యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ వీడియోస్లో కొత్త ప్లాన్స్ ఏమన్నా వచ్చాయి అంటే పొలానికి ఓకే బాగుంటుంది అని చెప్తా మాత్రం ఖచ్చితంగా చేసేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్కజొన్నలు ఉన్నాయి. పొలమంతా కూడా నాటున్నారు మొక్కజొన్నలు. ఇక్కడ కవర్లు కట్టున్నారు చూసారా, చాలా వరకు కవర్లు కూడా కట్టున్నారు పొలంలో. అవన్నీ కూడా రెడీ అయిపోయినవి అన్నమాట. వాటిని వెళ్తూ హార్వెస్ట్ చేసుకొని కోసేసుకొని వెళ్తాను. ఇక్కడ మొక్కజొన్నలకు అన్నిటికీ రెడీ అయిన వాటికి అన్నిటికీ కవర్లు పెట్టున్నారు చూసారా. మొత్తం లైన్లో ఎక్కడ చూసినా కవర్లు పెట్టున్నారు. పక్షులు ఏవి తినేయకుండా ఇలా కవర్లు పెట్టున్నారు అన్నమాట. అన్నిటికీ కవర్లు పెట్టున్నారు. రెడీ అయిపోయిన మొక్కజొన్నలకు అన్నిటికీ కవర్లు పెట్టున్నారు. పక్షులు తిరుగుతూ తినేయకుండా ఉన్నాయి. వేరుశెనక్కాయ ఒక చెట్టుని తీసి చూద్దాము ఇప్పుడు ఎలా రెడీ అయ్యి ఉంటాయో. ఇది చూసారా, కాయలు ఒక చెట్లో. నెక్స్ట్ మంత్కి ఇంకా బాగా రెడీ అయిపోతాయి. ఫస్ట్ నేనే తింటున్నాను. పక్కంతా కొబ్బరి చెట్లు, సగం పొలము. ఇటు పక్కంతా మామిడి చెట్లు, ఇంకా అటుపక్క కూడా కొన్ని కొబ్బరి చెట్లు నాటున్నారు. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఎక్కువగా నాటేశారు. ఇంకా నేను నిమ్మ చెట్టు ఒకటి, సపోటా చెట్టు ఒకటి అలా గట్లు పైన తీసుకొచ్చి నాటాలి. నిమ్మ చెట్టు మనకి రోజువారికి యూజ్ అవుతుంది. ఒక 2-3 సపోటా చెట్లు కూడా నాటామనుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పటికీ మనకి పళ్ళు వస్తాయి. సో నాటాలి. అవి కూడా హాలిడేస్లలో వచ్చి నాటాలి. పొలంలో తిరుగుతుంటే మాత్రం పాత రోజులు గుర్తొస్తున్నాయి మాకు. చిన్నప్పుడు పొలం పనులు ఎలా చేసేవాళ్ళమో అలా గుర్తొస్తున్నాయి మాకే. ఇక్కడ చూడండి, ఒక చిన్న మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకి ఎంత పూత వచ్చిందో చూడండి. చిన్న చెట్లోనే ఈ పూతంతా కూడా తుంచేయాలి. ఎందుకంటే మనకి ఇంత చిన్న చెట్టు
పూత ఇంత చిన్న చెట్లో పూత వచ్చిందనుకోండి, ఆ చెట్టు తొందరగా పెరగడానికి బాగుండదు అనమాట. అందుకని పూతంతా తుంచేసామనుకోండి, ఫస్ట్ చెట్టు బాగా ఎదగాలి కాబట్టి పూతంతా తుంచేస్తాం. తర్వాత మామిడి చెట్లు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఉండేవి, ఇప్పుడు ఇంత అయినాయి. కొబ్బరి చెట్లు కూడా ఇంతే ఉండేవి నేను అప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇంత అయినాయి. ఇక్కడ అన్నిటికీ అసలు ఎన్ని మొక్కజొన్నలు ఉన్నాయో, ఎన్ని కవర్లు కట్టి పెట్టినారో చూడు మొక్కజొన్నలకి. అంకుల్ పేరు సుబ్రహ్మణ్యం అంకులు. మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మా ఫ్యామిలీ కోసం పనిచేస్తారనమాట. పొలం అంతా కూడా ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఈ పొలం అంతా కూడా చూసుకుంటున్నారు. ఈ తాతోళ్ళ కాలంలో నుంచి చేస్తా ఉన్నామ్మా. ఈ మధ్యలో వచ్చి ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉసేసి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బాగా వచ్చినాక మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉండవు నేడికి. శనక్కాయలు మొత్తం ఇంకొక 25 దినాల్లో పీకేస్తాము. ఓకే, మళ్ళీ పీకేసి మళ్ళా ఈ కాయలు వచ్చి ఇంకొకసారి అట్నే అయిపోతాము. ఇక్కడ ఇంకొక ట్రాపర్, ఇందులో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. ఇదిగోండి, దీనికి ఉంది ట్యాబ్లెట్. ఈ ట్యాబ్లెట్కి పురుగులన్నీ ఆకర్షించి ఈ బుట్టలో వచ్చి పడిపోతాయి. ఈ బుట్టలో కూడా ఇంకా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. ఇందాక చూసిన దాంట్లో పెద్ద పెద్ద పురుగులు, ఇందులో చిన్న చిన్న పురుగులు కనిపిస్తున్నాయా? మొత్తం పొలమంతా కూడా 10 ట్రాపర్ల వరకు పెట్టారు. ఈ ట్రాపర్లని బావ పెట్టిన తర్వాత డాడీకి కూడా బాగా నచ్చి అక్కడ ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొలంలో కూడా కొన్ని పెట్టాము. ఇంకా అక్కడ డాడీ దగ్గర పొలంలో చూసి ఇంకొంతమంది బావని ఆన్లైన్లో బుక్ చేయమని చెప్పి వాళ్ళ పొలంలో కూడా ఇలాంటి ట్రాపర్స్ని పెట్టారనమాట. ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి కొబ్బరి చెట్లకి. కాయలంతా కూడా చాలా ఉన్నాయి. కాకపోతే అవి చిన్న చిన్న పిందెలుగా ఉన్నప్పుడే బాగా వేరే వాళ్ళకి అప్పచెప్పేశారు అనమాట. అవి పెద్దవి అయిన తర్వాత వాళ్ళే కొట్టి తీసుకొని వెళ్ళిపోతారు, మాకు మాత్రం డబ్బులు ఇచ్చేస్తారు. ఇప్పుడు మనము పెద్ద పెద్ద మామిడి చెట్లు కూడా కొన్ని ఉన్నాయి, ఆ తోటలోకి వెళ్తున్నాము. ఏం పాట పాడాలి తీసుకుంటా? చిన్నప్పుడు ఎప్పుడో పొలంలో పనులు చేసాము, ఇప్పుడు పొలంలో పనులు చేయాలి అనిపిస్తుంది. మా చెల్లి చూసారా, చేతులు ఊరకకు ఉండకుండా ఆ మట్టలన్నీ తీసుకొచ్చి, కొబ్బరి మట్టలన్నీ తీసుకొచ్చి అక్కడ వేసింది. చిన్న చిన్న కొబ్బరికాయలు దొరికితే తీసుకొని పోతుంది. ఇది కొన్ని పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి. చెట్లల్లో పూత కూడా పర్లేదు, బాగానే వచ్చింది. అన్ని చెట్లు కలిపి ఒక 10-15 వరకు ఉంటాయి ఈ తోటలో. పక్కనే అన్నమాట. ఇందులో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, ఒక 10 చెట్ల వరకు. అటు పక్క ఉన్నది మా బావగారు వాళ్ళది. మేము మా పెళ్ళైన కొత్తలోనే చెట్లన్నీ కూడా నాటేశారు కాబట్టి ఇప్పుడు అన్నీ పెద్ద పెద్దగా అయిపోయి మామిడికాయలు కూడా కాస్తూ ఉన్నాయి, కొబ్బరికాయలు కాస్తూ ఉన్నాయి. అవి చాలా ఏళ్ళు అయిపోయింది పెట్టి. పక్కలోనే ఉంటుంది బావగారిది మాది. ఈ ఫెన్సింగ్ ఉన్నంత వరకు, చుట్టుపక్కల ఎక్కడ వరకు అయితే ఫెన్సింగ్ ఉందో మొత్తం మాది. అటు పక్క ఉన్నది బావగారు వాళ్ళది.
చిన్నప్పుడు చెట్లు ఎక్కడం అంటే ఎంత ఇష్టమో తెలుసా? మేము మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంకా సీసంతం గుడ్లు ఉంటాయి చూసారా తినేవి, ఆ చెట్లు కూడా ఎక్కేసి అన్నీ కోసి తినేవాళ్ళం అనమాట. చెట్లు ఎక్కడం చాలా ఇష్టము. భలే ఉంది తెలుసా చెట్లు ఎక్కుతుంటే. ఇప్పుడు కూడా చెట్లు ఎక్కుతున్నాం. ఈ మామిడి చెట్ల దగ్గర కూడా డ్రిప్స్, పైప్స్ చెట్టు దగ్గర నీళ్లు పడేలాగా. అలసంద చెట్లు నాటిండారు, కాయలు కూడా ఉన్నాయి. మేము పచ్చి తినే అలవాటు అనమాట. బాగున్నాయి గింజలు కూడా, చిన్న చిన్న కాయలైనా కూడా గింజలు చాలా బాగున్నాయి లోపల. చిన్నప్పుడు మేము అలసంద కాయల్ని పొయ్యిలో వేసి కాల్చి తినేసేవాళ్ళం అట్లే. గుర్తుందా నీకు? అలసందకాయ చెట్లు. ఏదో రోజు కూరల కోసం అని చెప్పి కొన్ని వేసుకొని ఉన్నారు పొలం చూసుకునే వాళ్ళు. పల్లెటూరులో పొలము నన్ను రమ్మని పిలిచింది. నేను వచ్చి పొలమంతా తిరిగి పొలంని చక్కగా చూశాను. పొలం అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా రెడీ చేశారు బావ. సో పొలంలో చూసారు కదా, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంకా పొలం అంతా కూడా వేరుశెనక్కాయలు వేసాము. అక్కడక్కడ మొక్కజొన్నలు వేసాము. చాలా బాగా పెరుగుతున్నాయి. ఇంకా వేరుశెనక్కాయలు అయితే నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి అంతా రెడీ అయిపోతాయి. ఏప్రిల్లో అన్నీ కూడా తీసేస్తాము. శనక్కాయల్ని హార్వెస్ట్ చేస్తామన్నమాట. సో ఈ వీడియో మీరందరూ చూసి ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.